No, don't come. Why don't come? No, if you come now, boat will go up, totally collapse. Go back. My wife calling. Me coming. No. My life, my food, out. Don't come. బోటు తిరగబడిపోతాను భయపడుతున్నట్టుందే. నువ్వు పోయిరామే, నేనేనే ఉంటా. చెయ్, నువ్వు నా వైఫ్. గో. Thank you. Bye. Oh, sorry. పర్లే. ఓకే. ఎవరిది మీకు కనుకొడుతుంది? కన్ను కొట్టింది నాకా, నీకు అనుకున్నాను. పాపం కంట్లో నలగబడిందేమో. సర్లేండి, పదండి. సారీ, చూసుకోలేదు. పర్లేదండి, నీలాంటి చూసుకు తినా అద్దినట్టుంటది. థ్యాంక్ యూ. మీరు చాలా బాగున్నారు. మీరు తెలుగు కొంచెం వచ్చు. ఓ సూపర్. రూమ్ నెంబర్ 506, సేమ్ హోటల్. రేపు రాత్రి 9 o'clock మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. ఏంటంటుందా? కాయలు బాగున్నాయి, కేజీ ఎంత అని అడిగింది. 1000 గ్రాములు అని చెప్పారు. అదేంటి? లేకపోతే మరే మగడితో మారుతుందా? ఎన్ని గుంటికి దానికి? అమ్మా అదా ఎంత హాయిగా కలిసిపోయారు. మనమే మేకల్లో కలిసిపోయాం. అన్నా, నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు. కిడ్నీ కాదురా దరిద్రుడా, బ్రెయిన్ అనాలరా. ఓహో, మనం అర్జెంట్ గా వెళ్ళి ఆ ఖాద్రి గారిని చంపేసి ₹1,00,00,000 కొట్టేసి కోటీశ్వరులు అవ్వాలరా. అసలు అవ్వం. వచ్చేదే ₹1,00,00,000, పంచుకుంటే లక్షాధికారులు అవుతాం. అయితే కరెక్టే. నువ్వేంటి మాట ముక్కు మూసుకుంటున్నావు? నాకు ఈ మేకల కంపంటే అస్సలు పడదు. ఎంతకాలం అన్న పక్కన ఎలా పడుకుంటున్నావు? సెంటు కొట్టుకొని. ప్రేమ జంట. ఓరి ఓనర్ మేస్త్రి, ఆ ల్యాన్సర్ ను వదలకుండా ఫాలో అవరా బాబు. నీ దండం పెడతాం, లేకపోతే కొంపని పోద్ది. ఎక్కలేదు. వాడి కోసం బండి ఆపితే పోలీసులు వచ్చి పట్టుకుంటారు సార్. అమ్మాయి కోసం వెతుకుంటే వాడే వస్తాడు. అర్జెంట్ గా ₹1,00,00,000 చూసేయాలి. తొందరగా సూట్ కేసు ఓపెన్ చేయాలి. అమ్మా వెనకాల పోలీసులు వస్తున్నారు. ముందు బంగారాజు ఉన్నాడు. పోలీసులకు తెలియకూడదు, బంగారాజుకి తెలియకూడదు. అందుకని నిపాసా, నువ్వు ఈ సూట్ కేసు దాచి మనం ఏం తెలియనట్టు సైలెంట్ గా ముందుకు కాదర్ భాయ్, తొందరగా పోనీ భయ్యా. అరే ఎడుతున్నా కదా, పోలీసులు వచ్చేస్తున్నారు. అరే ఏం లొల్లి చేశారు, తొందరగా పోనీ. మా ఎండి ఉట్టి పిచ్చోడు. ఆ ఉష మన దగ్గర ఉంటే ఆ సీకో గారికి ₹1,00,00,000 ఇచ్చేదేంటి? మనకి తర్వాత ఇస్తాడేమో సాబ్. అసలు మన అడ్రస్ ఆ గ్యాంగ్ వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళు దేశముద్రులు సాబ్, ఎట్టగైనా పట్టుకుంటారు. ఈ షోయబ్ అఖ్తర్ ప్రపంచ ముదురు ఎవరి కంట పడకుండా ఉషని తప్పించి దాచిపెట్టాడు. అవును సాబ్, మీరు అనవసరంగా నన్ను మా తమ్ముడిని అనుమానించారు. సారీ ఇంతకు ఎక్కడ దాచాడంటావు? అరే ఎక్కడైనా దాస్తాడు సాబ్. వాడు దాచింది వాడికే తెలియదు, అలా దాచి పెడతాడు మా వాడు. అబ్బో పోనీ, ఇంకా తొందరగా పోనీ. అబ్దుల్ ఖాదిర్ అనుకున్నారా, మజాక్ అనుకున్నారా? దేఖో రే షోయబ్ అఖ్తర్, ఎక్కడున్నావురా బాబు? ఎవరు? హాయ్ డార్లింగ్, ఐ లవ్ యూ. మర్చిపోలేదు డార్లింగ్, నీకు రవల్ నెక్లెస్ కొనుక్కొస్తా. బలిదానివే, నక్షత్ర యాడ్లో ఐశ్వర్యరాయ్ పెట్టుకున్న లాంటితే కొనుక్కొస్తాను. ఈ లోపల ఎనర్జీ కోసం ఎదుర్చుకో. పెట్టిన ముద్దులు చాలు గాని లారీ తొందరగా పనివయ్యా. వెనకాల పోలీసులు మా కోసం తరుగుతున్నారు. పోలీసులు వచ్చేది మీకోసం కాదు సార్, నా కోసం. నా కోసం, నా మేకల లారీ కోసం. అయితే ఈ మేకల లారీని నేనే దొబ్బుకొచ్చా. యా, ఉన్నట్టుండి నా లవర్ రవ్వల్ నెక్లెస్ అడిగింది. మరి ఎలాగా? అయితే నువ్వు కూడా మాలాగా దొంగవన్నమాట. షట్ అప్. మీకు నాకు పోలికేంటి? ఫుడ్ కోసం మీరు దొంగలయ్యారు, ప్రేమ కోసం నేను దొంగనయ్యాను. కుక్కకు పిచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది. నీకు దండం పెడతాను, చూసి డ్రైవ్ చేయరా. అయినా నిన్నే లాభం ఏంట్రా? ఈడెక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయరా. అయ్యో పాపం, ఇలాంటి వాడిని అలా ప్రేమించవు చెల్లెమ్మో. కరెక్ట్ గా చెప్పావన్నయ్య. ఈయన్ని కలిసినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే. తప్పులన్నీ మీరు చేసి బంగారం లాంటి మా ప్రేమ జంటను విడగొడతారా? త్వరగా పని, అవతల పోలీసు వాళ్ళు వస్తున్నారు. ఓపెన్ చేయి. లోపల బంగారు రాజు గారు ఉన్నాడు, చూసారంటే ఆడు వాటకు వస్తాడు. ఆ మిగతా ఇద్దరు కూడా దొంగలే. చాలా మీ బొంగులో డిస్కషన్. తెరువన్నా. తెరుస్తాను రా, కానీ ఒక విషయం ఏంటది? ఈ డబ్బంతా సమానంగా పంచుకుని ఎవరి దారిని వాడు వెళ్ళిపోదాం. అంతా సద్దుమణిగాక అందరం ఒక తోట కలుద్దాం. ఓకే, ఎలా ఉంది నా ప్లాన్? సూపర్. మై డియర్ పిపాసా, ఓపెన్ ది సూట్ కేస్.
ఆసియా ఏమిటిది? ఏమండి చిన్న సాయం చేయరండి, మీ చేతులతో నాకు కొంచెం ఉరేసి పెట్టండి. ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందని? ఈ ఆశయ జీవితంలో ఏ ఆశ లేకుండా పోయింది. ఈ బతుకు బస్టాండ్ లో ఒక్క బస్సు ఆగటం లేదు. అసలు విషయం చెప్పు. చెప్పటానికి ఏమండి చాలా ఉంది. నేను మా పెద్దోళ్ళ మాటలు విని నా మేనగోడల మెల్లో 3 ముళ్ళు వేశాను. నేను శోభనం గదిలోకి వెళ్ళాను, అది మాత్రం పాల గ్లాసుతో రాలేదు. పాపం బూతులో పాలు దొరకలేదేమో. లేచిపోయింది. పెళ్లి నీతో శోభనం పక్కింటి వాడుతున్న టైటిల్ కార్డు నా మొఖాన కొట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి? అడ్రస్ చెప్పలేదు. మళ్ళీ మా పెద్దల మాటలు విని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. మంచి పని చేసావు. కానీ ఏం లాభం? పెళ్ళైన మరుసటి రోజే సాంబార్లో తిరుగుమూత పెడుతుండగా పెద్ద మూత అనిపించింది. పెళ్లి చూశాను. సిలిండర్ పేలింది, పెళ్ళాము పేలింది. గ్యాస్లో గ్యాస్ లాగా అది గ్యాస్లో కలిసిపోయింది. అయ్యో పాపం. మహాపాపం అంతే. ఇక పెద్దవాళ్ళ మాట వినకూడదని నిర్ణయం చేసుకుని నేనేవో అమ్మాయిని ప్రేమించేశాను. ఎవరిని? ఎందుకులేండి అమ్మాయి గారు, ఈ తాడు మెడకేసుకుంటాను, ఈ స్టూల్లో ఒక తను తనండి, కదలకుండా చచ్చిపోతాను. ఆ విరక్తే వద్దు. అమ్మాయి ఎవరు చెప్పు. వద్దు అమ్మాయి గారు, ఆ అమ్మాయి పేరు చెప్తే ఈసారి మీరు ఊరేసి పారేస్తారు. నేనంత దుర్మార్గురాలు కాదులే. ఎవరు చెప్పు. చెప్పక తప్పదంటారా? చెప్పేస్తున్నా. చెప్పేయమంటారా మరి? మీరే. అవును రే, నేను ఊరేసుకుంటుంటే కనీసం వద్దని ఒక మాట అనలేదారా? ఏం లేదన్నా, నువ్వు చచ్చిపోతే నేను స్వప్న సుందరికి లైనేద్దామని. రేపు చెప్తానా నీ పని. స్వప్న ఆగండి ఆగండి ఆగండి, వినండి సార్ మంత్రాలు. ముంద తలుపుది. ఓకే రండి, చూడండి సార్ చూడండి. సార్ ఇదంతా ఇదమ్మా. సార్ హారతి సార్. ఓ సారీ, ముస్లిమ్స్ కదా. సలాం అలైకుం. వాలేకుం సలాం. ఇతనేనా నీ దృష్టిలో అమరనాథ శాస్త్రి? ఈరోజు వినాయక చవితి వాళ్ళ పండగ. మావాడు పూజ చేసుకుంటున్నాడు. వాడేమో నమాజ్ చేసుకుంటున్నాడు. ఒకే చోట మేము మా పూజలు చేసుకోకూడదా సార్? మాషాల్లా. హిందూ ముస్లిం భాయ్ భాయ్ తప్ప సార్? హిందూ ముస్లింలే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి మరో మనిషిని భాయి భాయి అనుకుని బ్రతికితే ఈ రక్తపాతాలు, ఈ మారణ హోమాలు ఎందుకు జరుగుతాయి? ఈ అపూర్వ దృశ్యం నా ఇన్స్టిట్యూట్లో చూస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది బేట, చాలా గర్వంగా ఉంది. మీ ఈ స్నేహం ఈ గదిలోనే కాదు, భారతదేశం అంతటా చూడాలని ప్రపంచం మొత్తం కలలు కంటోంది బేట. ఐసే దిన్ కా హమే ఇంతజార్ హై. మిస్టర్ కోకిలా, అయ్యా ఇదే నీకు లాస్ట్ వార్నింగ్, యాద్ రఖో. తీసుకో హారతి. కాలిందా? లేదు, ఐస్ పెట్టినట్టుంది. ఓహో, మంచి మనసుతో కళ్ళకద్దుకుంటే మంగళహారతి, కల్మషంతో ముట్టుకుంటే కాల్చే మంట. సో కోకిల, లైఫ్ లో ఇంకెప్పుడు అరవకు కాకిలా. అరుస్తా